సో ఈ వీడియో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి ఇంటర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళకి వాళ్ళ ఎగ్జామ్ డేట్స్ అయితే వచ్చినాయి. సో ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. సో 16 డిసెంబర్ 2024 అంటే ఇదే రోజు రిలీజ్ అయింది టైం టేబుల్ ఎగ్జామ్స్కి సంబంధించి. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. సో ఇది మన ఇంటర్మీడియట్ బోర్డు మనకు తెలిసిందే. సో నాంపల్లిలో ఉంటుంది, హైదరాబాద్లో. సో ప్రెస్ రిలీజు ఏంటంటే ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ టు ఆల్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఫర్ బోత్ జనరల్ అండ్ వొకేషనల్ స్ట్రీమ్స్ టెంటేటివ్ టైం టేబుల్ ఫర్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ మార్చ్ 2025 ఈ షోన్ హియర్ అండర్ అని పెట్టిండు. సో చూపిద్దాం ఒకసారి. ఒకటి ఫస్ట్ మనకి ఎంపీసీ అండ్ బైపీసీ వాళ్ళకి ప్రాక్టికల్స్ ఉంటాయి. అది ఎప్పుడు ఉంటుందంటే ద ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ ఫర్ బోత్ జనరల్ అండ్ వొకేషనల్ కోర్సెస్ షెల్ బీ కండక్టెడ్ ఫ్రమ్ ఫిబ్రవరి 3 నుంచి 2025 ఫిబ్రవరి 3 నుంచి ఫిబ్రవరి 22. సో మా ఫిబ్ 3 నుంచి ఫిబ్ 22 వరకు మీకు డేట్స్ వస్తాయి, ఏదో ఒక డేట్ వస్తుంది మధ్యలో. అండ్ ఇక్కడ చూడండి, ఇంక్లూడింగ్ సెకండ్ సాటర్డే అండ్ సండే ఇన్ 2 సెషన్స్ 9 to 12 అండ్ 2 to 5. సెకండ్ సాటర్డే సండే కూడా ప్రాక్టికల్స్ అనేవి పెడతారు, ఓకేనా, ఇంక్లూడింగ్ అని పెట్టారు కాబట్టి. సో ప్రాక్టికల్స్ అంటే ఎంపీసీ అయినా బైపీసీ అయినా మీకు 3 ప్రాక్టికల్స్ ఉన్నా 2 ప్రాక్టికల్స్ ఉన్నా సో 4 ప్రాక్టికల్స్ ఉంటాయి బైపీసీ వాళ్ళకి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, అది బాటనీ, జువాలజీది. రికార్డ్ అయితే మంచిగా రాసుకోర్రి అంతే, దానికి ఏం టెన్షన్ పడకుర్రి. ఎందుకంటే ఇంటర్మీడియట్ స్టేజ్లో ఉన్న వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే వాళ్ళకి కొంచెం ఉంటుంది టెన్షన్, ప్రాక్టికల్స్ ఎట్లుంటాయని. రికార్డు నీట్గా రాసుకొని పోర్రి. రికార్డ్ పట్టుకొని అటెండ్ అయితే పాస్ అవుతారు. మీరు దాని మీద అంత ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదు. మీరు ఫస్ట్ మీ ఎగ్జామ్స్ మీద, మీ సిలబస్ మీద ఫోకస్ పెట్టుర్రి. ఎందుకంటే 1000 మార్కులు వచ్చేది మ్యాక్సిమం ఆ స్కోర్ తోటే. ప్రాక్టికల్ ఎగ్జామినేషన్కి మీరు అటెండ్ అయితే అందరినీ పాస్ చేస్తారు. ప్రాక్టికల్స్లో ఫెయిల్ అనేది ఏమి ఉండదు మ్యాక్సిమం. సో రికార్డ్స్ నీట్గా రాసుకొని పోయి అటెండ్ కారి. దాన్ని సెపరేట్గా దానికోసం ఇప్పటి నుంచే చదువుతా జనవరి ఫిబ్రవరి ప్రాక్టికల్ ఎగ్జామ్ కోసం పెట్టుకోకూర్రి. సో మీది బైపీసీ అయినా ఎంపీసీ అయినా మీకు ప్రాక్టికల్స్ అనేవి రికార్డు నీట్గా రాసి పక్కన పెట్టారు అంతే. డైరెక్ట్ పోయి అటెండ్ కారి పాస్ చేస్తారు. సో మిగిలిన టైంలో మీరు ఇంటర్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కారి. అదేంది బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్లు, ఫిజిక్స్లు వీటి మీద ఫోకస్ చేసుకొని అలా స్కోర్ ఎట్లా తెచ్చుకున్నో చూసుకోర్రి. ప్రాక్టికల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయకుర్రి. రికార్డ్ అయితే నీట్గా రాసుకోర్రి కంపల్సరీ. మంచిగా అటెండ్ కారి అంతే. మీకు వచ్చిన డేట్ రోజు అటెండ్ కారి. మీరు అటెండ్ అయ్యి ఆ రికార్డ్ సబ్మిట్ చేసి అక్కడ ఏది రాసినా మీకు పాస్ చేస్తారు. సో అది అన్నట్టు. ఆల్రెడీ ఇంటర్ ఎగ్జామ్స్ టైం టేబుల్ కూడా వీళ్ళు పెట్టారు. ఇది వొకేషనల్కి సెపరేట్ వస్తుంది టైం టేబుల్. ఇక్కడ కింద మెన్షన్ చేశారు, ద అబౌవ్ డేట్స్ ఆర్ అప్లికేబుల్ టు ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సెస్ ఆల్సో. హవెవర్ ద వొకేషనల్ కోర్సెస్ టైం టేబుల్ విల్ బీ ఇష్యూడ్ సెపరేట్లీ. సో ఇది కూడా వొకేషనల్ కోర్సెస్కి కూడా సెపరేట్ టైం టేబుల్ వస్తుంది, బట్ సేమ్ డేట్స్ ఉంటాయని పెట్టారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మనకి మార్చ్ 5 నుంచి ఉంది. ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి మార్చ్ 6 నుంచి ఉంది. సో మీ టైం టేబుల్ చూసుకోరి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇక్కడ తెలుగు మార్చ్ 5కి స్టార్ట్ అవుతుంది. తర్వాత ఒకరోజు గ్యాప్ ఉంది, మార్చ్ 7కి మళ్ళీ ఇంగ్లీషే ఉంది. సో మధ్యలో 6 ఒకరోజు గ్యాప్ ఉంది ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి. మళ్ళీ ఇంగ్లీష్ అయిపోయిన తర్వాత మ్యాథమెటిక్స్కి లేదా బాటనీకి లేదా పొలిటికల్ సైన్స్కి మళ్ళీ 11th ఉంది. అంటే 8 గ్యాపే, 9 గ్యాపే, 10 గ్యాపే, ఒక 3 days గ్యాప్ వస్తుంది. మళ్ళీ 11th రోజు అంటే మనకి ఈ మెయిన్ సబ్జెక్ట్ కదా, మెయిన్ సబ్జెక్ట్కి 3 రోజులు గ్యాప్ వస్తుంది ఇంగ్లీష్ తర్వాత. సో మంచిగా చదువుకోవచ్చు. మళ్ళీ మ్యాథమెటిక్స్ 1B లేదా జువాలజీ లేదా హిస్టరీకి మళ్ళీ 11 నుంచి 13 అంటే ఒకటే రోజు గ్యాప్ వస్తుంది. మళ్ళీ 13 నుంచి మళ్ళీ 17కి ఉంది. 14, 15, 16 3 రోజులు గ్యాప్ వస్తుంది మళ్ళీ ఫిజిక్స్కి. తర్వాత మళ్ళీ ఫిజిక్స్కి, కెమిస్ట్రీకి ఒకటే గ్యాప్ వస్తుంది. సో ఎకనామిక్స్కి కానీ కామర్స్కి కానీ. సో లాస్ట్కి మళ్ళీ 19 to 21 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జ్ కోర్స్ లేదా మ్యాథమెటిక్స్ 1 ఇది ఇట్లుంది. నెక్స్ట్ వచ్చేసి మోడర్న్ లాంగ్వేజ్. సో ఇవి మనకు నార్మల్గా రెగ్యులర్ వాళ్ళకి ఇవి ఉండే, ఇవి 2. సో ఇదే లాస్ట్. మ్యాథమెటిక్స్ 1, మ్యాథమెటిక్స్ B, ఫిజిక్స్, కెమిస్ట్రీ లేదా బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, పొలిటికల్ సైన్స్, హిస్టరీ, ఎకనామిక్స్, కామర్స్. సో ఇది ఇప్పటి వరకు ఉంటాయి 19th వరకు. ఇది ఫస్ట్ ఇయర్స్కి సంబంధించింది. సెకండ్ ఇయర్ చూసుకుంటే మార్చ్ 6కి స్టార్ట్ అవుతుంది. తర్వాత తెలుగు పేపరు, ఇంగ్లీష్ పేపరు మార్చ్ 10కి ఉంది. అంటే 7, 8, 9 3 days గ్యాప్. లాంగ్వేజెస్కి 3 days గ్యాప్ వచ్చింది. మళ్ళీ మ్యాథమెటిక్స్ 2A లేదంటే బాటనీ 2A లేదంటే పొలిటికల్ సైన్స్ సెకండ్ ఇయర్ది ఒకటే రోజు గ్యాప్ ఉంది. 11th ఇంగ్లీష్ అయిపోయిన తర్వాత 11 ఒక రోజు గ్యాప్ ఉంది. 12th ఎగ్జామ్ ఉంది. మళ్ళీ 13, 14 మళ్ళీ సెకండ్ పేపర్కి మ్యాథ్స్ 2B లేదంటే జువాలజీ లేదంటే హిస్టరీ 2. సో దీనికి ఒక 2 days గ్యాప్ వచ్చింది 13, 14. తర్వాత 16, 17 మళ్ళీ ఫిజిక్స్కి లేదా ఎకనామిక్స్కి మళ్ళీ ఒక 16, 17 2 days గ్యాప్ వచ్చింది. మళ్ళీ కెమిస్ట్రీకి, కామర్స్కి మళ్ళీ
ఒకటే రోజు గ్యాప్ వచ్చింది. సో ఇది టైం టేబుల్ చూసుకోర్రి. ఇంటర్ ఎగ్జామ్స్ ఉన్నోళ్ళు ఎవరన్నా ఉంటే ఇప్పటి నుంచి కొంచెం ప్రిపేర్ కారి. మీ ఇంటర్మీడియట్ స్కోర్ ఇంపార్టెంట్, అది మీకు తర్వాత తెలుస్తుంది. సో అది ఇంకా చాలా టైం ఉంది. జనవరి ప్లస్ ఫిబ్రవరి 2 months ఉంది. ఆ 2 months ఇప్పటి నుంచి గట్టిగా ప్రిపేర్ కారి. ఆ మ్యాథమెటిక్స్ 2A సెకండ్ ఇయర్ వాళ్ళకి చెప్తాను ఎస్పెషల్లీ. ఆ మ్యాథమెటిక్స్ 2Bలు చాలా హార్డ్ ఉంటుంది. మ్యాథమెటిక్స్ 2A సింపుల్గానే ఉంటుంది. నాది ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి. ఆ ఫిజిక్స్లు కెమిస్ట్రీలు కూడా ఫస్ట్ ఇయర్ తోటి కంపేర్ చేసుకుంటే సెకండ్ ఇయర్లో హార్డే ఉంటాయి. సో ఇప్పుడు ఫెయిల్ అయితే మళ్ళీ సప్లిమెంటరీ రాసి పాస్ అయితే మీకు ఇబ్బంది అవుతుంది. సో రెగ్యులర్గా పాస్ అయితేనే రేపు పొద్దున మీరు ఎంసెట్ రాసినా, నీట్ రాసినా, ఇంకేమైనా జేఈఈ రాసినా మీకు హెల్ప్ అవుతుంది. రెగ్యులర్గా పాస్ అయితే ఫస్ట్ పేజ్లోనే అలాట్మెంట్ అయిపోద్ది. ఇప్పుడు దోస్త్ అప్లై చేసుకుని డిగ్రీకి వచ్చిన, ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీకి వచ్చినా కానీ మీకు హెల్ప్ అవుతుంది. సో తొందర ఫస్ట్ పేజ్లోనే వెళ్ళిపోతారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు కొంచెం బెటర్, ఎందుకంటే మీకు ఫెయిల్ అయినా సప్లిమెంటరీ రాసుకొని పాస్ కావచ్చు, లేదంటే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది మీ స్కోర్ పెరగడానికి. సో ఫస్ట్ ఇయర్ వాళ్ళు అన్ని పాస్ అయిన తర్వాత మళ్ళీ ఇంప్రూవ్మెంట్ కంపల్సరీ కట్టి ఇంప్రూవ్మెంట్లో స్కోర్ పెంచుకోవచ్చు. ఈ సెకండ్ వాళ్ళకి అట్లా ఏముండదు, ఇంప్రూవ్మెంట్ ఏముండదు. మళ్ళీ సప్లిమెంటరీ ఉంటుంది, కానీ సప్లిమెంటరీ రాస్తే మళ్ళీ సప్లీ పాస్ అయ్యేసరికి లేట్ అయింది అనుకోండి, సో అది మళ్ళీ ప్రాబ్లం అవుతుంది మీకే. అంటే ఫస్ట్ పేజ్ మిస్ అవుతుంది. ఎంసెట్ కానీ ఈ వేరే బీటెక్ చేసే వాళ్ళు కానీ, డిగ్రీ చేసే వాళ్ళు కానీ ఫస్ట్ పేజ్ అడ్మిషన్స్ మిస్ అవుతాయి. మీకు మంచి మంచి కాలేజీలు మిస్ అవుతాయి. మీ సప్లిమెంటరీ రిజల్ట్స్ రావాలి, సప్లీ పాస్ కావాలి, సెకండ్ పేజ్ అప్పుడు పోతారు. అది మీకు డిగ్రీ అడ్మిషన్స్, బీటెక్ అడ్మిషన్స్లో ఎఫెక్ట్ అవుతుంది. అందుకే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళు రెగ్యులర్గా అన్నీ క్లియర్ చేసుకోవాలి, సప్లీలు పెట్టుకోవద్దు. సో అందరికీ ఆల్ ద బెస్ట్. మేబీ ఈ వీడియో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి రీచ్ కావాలని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.